వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మొబైల్ యాప్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో అదేంటంటే యాక్చువల్గా మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో అలాగే ఏంటంటే మనకి ఇంట్లో వాళ్ళు సీరియల్స్ కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది ఇంపార్టెంట్. సో గేమ్స్ చూసే వాళ్ళకి ఐపీఎల్ ఇంపార్టెంట్. సో అలాగే ఇప్పుడు జబర్దస్త్ లేకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. సో మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే 1 ఇయర్కి 1000 రూపీస్. సో అలాగే ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మెంబర్షిప్ తీసుకోవాలంటే 399 రూపీస్ కట్టాలన్నమాట 1 ఇయర్కి. సో ఇవన్నీ ఏంటంటే మనం మనీ పే చేయకుండా సో మనం ఫ్రీగా చూడాలి అనుకుంటే కనుక ఒక మొబైల్ యాప్ ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనం దాంట్లో వచ్చేసి మనం మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఫ్రీగా మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకుని మనకి కావాల్సినవి చూసుకోవచ్చు. సో మనకి యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ మొబైల్ యాప్ ఓపెన్ చేసి లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఆ వీడియోస్ ఎలా చూడాలి అనేది చెప్దాం అనుకున్నాను. కాకపోతే సో ఇప్పుడు ఈ మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే సో అంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ రికార్డింగ్ చేసినప్పుడు అలా వస్తుంది అనమాట స్క్రీన్ మీద. అదే అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద రికార్డింగ్ అనమాట. సో అలాగే ఇప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీద్దామని ఉన్నా కానీ సో మనకి స్క్రీన్ షాట్ కూడా రావట్లేదు. సో మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీరు ఆ లింక్ ద్వారా కనుక మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్రీగా ఏంటంటే మీకు అమెజాన్ ప్రైమ్ మూవీస్ చూడొచ్చు. సో అలాగే ఇప్పుడు హాట్స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చే ఇప్పుడు గేమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కానీ లేకపోతే ఇలా ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన మూవీస్ కావాలి. అదే సో మనకి బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు. సో మనకి ఎటువంటివైనా కానీ ఏంటంటే మనం ఫ్రీగా చూడొచ్చు. సో అలాగే లైవ్ టీవీస్, సో మనకి ఈటీవీ కావచ్చు, మా టీవీ కావచ్చు, జీ తెలుగు, ఇట్లా లైవ్ టీవీస్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఆ లైవ్ టీవీస్ కూడా చూడొచ్చు అనమాట. సో ఒకసారి మీకోసం నేను ట్రై చేస్తాను అనమాట. సో యాక్చువల్గా రావట్లేదు. అదే అంటే ఇప్పుడు స్క్రీన్ ప్రొజెక్ట్ చేసినప్పుడు రావట్లేదు. సో ఇక్కడ ఐపీఎల్ అని కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను, వస్తే కనుక మీకు కనిపిస్తుంది కదా ఐపీఎల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ ఒకటి ఓపెన్ చేసాను, కనిపిస్తుంది లేదు చూద్దాం. ఓకే, డైరెక్ట్గా ఓపెన్ అయిందనమాట. బఫరింగ్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే కనుక మనకి ఫాస్ట్గా ఉంటుందండి. సో ఇక్కడ చూడొచ్చు మ్యాచ్, నిన్నటి మ్యాచ్ అనేది. సో అట్లాగే ఏంటంటే మూవీస్ కావచ్చు, అలాగే టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే లైవ్లో చూడొచ్చు అండి ఇందులో. సో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో ఒక 2 స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదండి లింక్ ద్వారా. సో అందులో ఉన్న వర్షన్ వచ్చేసి 39th వర్షన్ అనమాట. మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఏంటంటే మనకి మొబైల్లో వచ్చేసి మనకి అప్డేట్ అడుగుతుంది అనమాట. సో మనకి అప్డేట్ అడిగినప్పుడు ఏంటంటే సో అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. సో మనకి అప్డేట్ ఇన్ యాప్ అని వస్తుంది. సో అలాగే పక్కన వచ్చేసి అప్డేట్ యూజింగ్ బ్రౌజర్ అని వస్తుంది అనమాట. సో మనకి అప్డేట్ ఇన్ యాప్ అని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా సో మనకి ఇప్పుడు ఆ యాప్ అనేది అప్డేట్ అవుతుంది అన్నమాట, ఓపెన్ అవుతుంది. సో వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఏం చేసుకోకుండా ఫ్రీగా చూసుకోవచ్చు అండి. అదే సో ఇదైతే చాలా మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మూవీస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు హాట్స్టార్ ప్లస్ అదే అంటే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఓకే, సో అవి కూడా ఏంటంటే మనం ఫ్రీగా చూడవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.